హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో రోజులాగే గోల్డ్ రేట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు గోల్డ్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, నిన్నటి మీద తగ్గాయా పెరిగాయా ఏంటి అనేది మనం చూద్దాము. సో ఓవరాల్గా నిన్న మనము 22 క్యారెట్ గోల్డ్ అనేది చూసుకుంటే పర్ గ్రామ్ 8,065 రూపీస్ ఉండే, అంటే అప్పటికే కొంచెం పెరిగింది అప్పటికే. సో ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొక 55 రూపీస్ పెరిగి అది కాస్త ఈరోజు పర్ గ్రామ్ 8,120 రూపీస్ అయింది. అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి 81,200 రూపీస్ అయింది. అండ్ 24 క్యారెట్లో కూడా మనకి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ పెరుగుదల అనేది బాగానే ఉంది. నిన్న కొంచెం పెరిగింది, ఏదైతే 49 రూపీస్ పెరిగిన 24 క్యారెట్ గోల్డ్ ఉందో ఈరోజు అది 60 రూపీస్ పెరిగింది. సో నిన్న 8,798 పర్ గ్రామ్ ఉన్నటువంటి గోల్డ్ రేట్ ఈరోజు 8,858 రూపీస్ అయింది పర్ గ్రామ్. అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి అలానే మీకు 88,580 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం 18K క్యారెట్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే కంపారిటివ్లీ అంటే మనకి 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ కంటే కూడా ఇది కొద్దిగా తక్కువగానే పెరిగింది. బట్ ఇందులో కూడా అయితే పెరుగుదల మనకు కనిపిస్తుంది. సో 45 రూపీస్ అయితే వేరియేషన్ ఉంది నిన్నటికి ఈ రోజుకి 18Kలో. సో 6,599 రూపీస్ ఉన్నటువంటి పర్ గ్రామ్ గోల్డ్ నిన్న కాస్ట్ ఇది. సో ఈ రోజు మనకి ఇది 6,644 రూపీస్ పర్ గ్రామ్ వచ్చేస్తుంది. అండ్ 10 గ్రామ్స్కి 66,440 రూపీస్ ఉంది. అయితే గత 3 రోజులుగా చూసుకుంటే మనకి 2 డేస్ బ్యాక్ అంటే మార్చ్ 11న చూసుకున్నప్పుడు ఒక 30 రూపీస్ తగ్గింది 22 క్యారెట్ గోల్డ్లో. అండ్ 33 రూపీస్ కూడా 24 క్యారెట్లో అయితే తగ్గింది. 33 రూపీస్తో మనకి వేరియేషన్ కనిపిస్తుండే. బట్ నిన్న పెరిగిన దానికి ఈ రోజు పెరిగిన దానికి మోర్ దెన్ 100 రూపీస్ మనకి పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 22 క్యారెట్లో నిన్న మనకి 45 రూపీస్ పెరిగింది, అలాగే 24 క్యారెట్లో మనకి 49 రూపీస్ పెరిగింది. ఈ రోజు చూసుకుంటే 22 క్యారెట్లో మనకి 50 రూపీస్ పెరిగింది, 55 రూపీస్ పెరిగింది. 24 క్యారెట్లో 60 రూపీస్ పెరిగింది. సో ఈ లెక్కన మనకి 100+ అన్నట్టే కనిపిస్తుంది 2 డేస్లో కూడా. సామాన్యంగా అంటే మొన్నటువంటి మాఘమాసం ఉన్న వరకు పెళ్లిళ్ళ సీజన్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా గోల్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది. ఇది ఇలాగే కొన్ని రోజులు ఉంటుంది. కాకపోతే మార్చ్ ఏప్రిల్ వచ్చే టైంకి కొంచెం తగ్గుముఖం పడుతుంది అని అయితే మనకి ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో అలానే అంటే 2 డేస్ కాన్స్టెంట్గా ఉండడము, లేకపోతే ఒక 10 రూపీస్ 15 రూపీస్ 30 రూపీస్ ఇలా తగ్గడం అయితే మనం చూసాము. బట్ ఈ రోజు నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే 100+ చేంజ్ అనేది కనిపిస్తుంది మనకు పర్ గ్రామ్లో, 22 క్యారెట్లో అయినా 24 క్యారెట్లో అయినా. సో రేపు కాన్స్టెంట్గా ఉంటుందా అంటే ఈ రోజు ఉన్నటువంటి రేట్ మాత్రమే ఉంటుందా లేకపోతే పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మనము కంటిన్యూస్గా 3 డేస్ పెరిగినప్పుడు ఒక రోజు కొంచెం మైనస్ అయినా అంటే తగ్గినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఒక 2-3 డేస్ వరకు మళ్ళీ 2 డేస్ అయితే మినిమం కాన్స్టెంట్గా ఉండడం అయితే కనిపిస్తుంది, అంటే స్థిరంగా ఉంటుంది అంటారు కదా. సో ఏది పెరగకుండా ఏదైతే ముందు రోజు ఉంటుందో నెక్స్ట్ డే కూడా అదే ఉండడం చాలా రేర్గా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గుతుంది, ఈ మార్చ్ అనేది వచ్చేవరకు తగ్గుముఖం పడుతుంది అనేటువంటి కొంచెం ఆశతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ 2 డేస్ ఆఫ్ టైంలోనే 100 రూపీస్ పెరగడం, 100 కంటే ఎక్కువ పెరగడము 2 డేస్ది కలిపి అనేది అంటే మనకి పర్ గ్రామ్ చూసుకున్న తక్కువ అనిపిస్తుంది. బట్ ఎవరు కూడా అంత తక్కువలో తీసుకోరు. గోల్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం అబౌవ్ మినిమం 10 గ్రామ్స్ అన్న తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ పర్టికులర్గా ఏదైనా అకేషన్కి కొనుక్కునే వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రామ్స్లోనే తీసుకుంటారు. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది మనకి ఎక్కువగా కొన్నప్పుడే తెలుస్తుంది. పర్ గ్రామ్ కౌంట్ చేసుకుంటే మనకి పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు. సో చూసే వాళ్ళకి ఎవరైతే ఇంకా కొనాలి అని అనుకుంటున్నారో మేబీ లైక్ ప్రజెంట్ ఉన్న ప్రైస్కి కొనడం బెటర్ ఏమో అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ 2 డేస్కి లేకపోతే ఎవ్రీ 5 డేస్కి పెరగడం అనేది ఇంకా ఎంతవరకు వెళ్తుందో అన్నది అర్థం కాదు. లైక్ మనకి ఆల్రెడీ 90కి నియర్లో ఉన్నాం 24 క్యారెట్ లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఒక ప్యూర్ గోల్డ్గా 24 క్యారెట్ గోల్డ్నే చూస్తుంటారు కాబట్టి అది రోజు రోజుకి మనకి పెరుగుతూనే కనిపిస్తుంది. కొంచెం తగ్గుతుంది బట్ మళ్ళీ దానికి డబుల్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో రేపు మళ్ళీ ఇదే గోల్డ్ ఈ రోజు ఇంతగా పెరిగిన గోల్డ్ రేపు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మళ్ళీ గోల్డ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.